సంతానలేమి అనేది ఆడవాళ్ళకి మాత్రమే సంబంధించింది కాదు. మగవాళ్ళకి కూడా సంబంధించింది. ఎంత ఎక్కువ అంటారా? 60% ఫీమేల్ అండ్ 40% మేల్. అంటే 40% ఇన్‌ఫర్టిలిటీ ఈస్ డ్యూ టు మేల్ ఫ్యాక్టర్స్. అంటే మగవాళ్ళలో లోపం వల్ల 40% ఆఫ్ ది ఇన్‌ఫర్టిలిటీ ఇప్పుడొస్తుందండి. సో, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? ఎప్పుడు చేయించుకోవాలి? అది మేము ఎలా తెలుసుకోవాలి అని మీరనుకుంటే నేను మీకు చెప్తాను. ఐయామ్ డాక్టర్ కె. సృజన నాయుడు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్, గాజువాక బ్రాంచ్. ఎలాంటి టెస్ట్‌లు అంటే మెయిన్ సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాలి. అండ్ వంశపారంపర్యంగా షుగరు, థైరాయిడ్, క్యాన్సర్ ఇలాంటివేమైనా ఉంటే అవి ఇయర్‌లీ చెకప్ చేయించుకోవాలి. మీకు గనక డయాబెటిస్ ఉంటే ఖచ్చితంగా సెమెన్ అనాలిసిస్‌లో నెక్స్ట్ లెవెల్ టెస్ట్‌లుంటాయి. అవి చేయించుకోవాలి. అండ్ తక్కువ వీర్య కణాలు ఇవన్నీ మీకు మీ సిబ్లింగ్స్‌లో గానీ, మీ ఫ్యామిలీలో గానీ, లేదా ఎవరికైనా పిల్లలు లేరు, మీ ఫాదర్ సైడ్, మదర్ సైడ్ ఎవరికున్నా సరే మీరు మీ ఫెర్టిలిటీ ప్యానెల్ చేయించుకోవాలి. ఆడవాళ్ళు మాత్రమే కాదు, మగవాళ్ళు కూడా. సో, ఎందువల్ల మగవాళ్ళలో ఎక్కువుంటుంది అంటే, ఇది కూడా స్ట్రెస్ వల్ల, ఆక్యుపేషనల్ లైఫ్ స్టైల్ వల్ల, దీనివల్ల మగవాళ్ళలో కూడా ఇప్పుడు చాలా ఎక్కువుంది. అండ్ స్మోకింగ్, హార్మోన్ ఇంబాలెన్స్ వీటన్నిటి వల్ల కూడా హార్మోన్ ఇంబాలెన్స్ ఓన్లీ ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి కూడా ఉంటది. మగవాళ్ళలో కూడా స్ట్రెస్ వల్ల థైరాయిడ్ ఆల్టర్ అవుతది. వాళ్ళలో షుగర్స్ ఒస్తాయి. షుగర్ వల్ల చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతది. లైఫ్ స్టైల్ అంటే షిఫ్ట్ వర్కర్స్ ఉంటారు. నైట్‌లో మేల్కొనుంటారు. దానివల్ల బాడీలో చాలా ఇంబాలెన్స్ ఒస్తది. ఇవన్నీ దే కాజ్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ గమిట్స్. సో, దానివల్ల కౌంట్ తగ్గిపోవడం, వీర్య కణాల్లో లోపాలుండడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం రోజు. అది కాకుండా సరిగ్గా కలవలేకపోవటం వీటన్నిటి వల్ల. ఎప్పుడు మీరు చేయించుకోవాలి అంటే కలిసేటప్పుడు మీకు ఇబ్బందున్నా, లేదా మీకు చాలా రోజులు బట్టి ట్రై చేస్తున్నాం కానీ అవ్వట్లేదు దానివల్ల ఎప్పుడైనా సరే చేయించుకోవచ్చు. అండ్ హై రిస్క్ జాబ్ ఉన్నవాళ్ళు, అంటే హీట్‌లో వర్క్ చేసినోళ్ళు, వైబ్రేషన్ లైక్ డ్రైవింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నవాళ్ళు, లాంగ్ స్టాండింగ్ ఎక్కువ సేపు నిల్చునే వాళ్ళు, ఒబెసిటీ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇయర్‌లీ ఫెర్టిలిటీ అసెస్‌మెంట్ చేయించుకోవాలి. చేయించుకోవడం వల్ల మీకు తెలుస్తది అండ్ రెక్టిఫై కూడా అవుతాయి చాలా మందిలో. ఈ రోజుల్లో ఎవ్రీ ఫిఫ్త్ పర్సన్ ఈస్ హావింగ్ వారికోసిల్స్ అండి మేల్‌లో. ఇది ఎందువల్ల అంటే లైఫ్ స్టైల్ వల్ల, వాళ్ళు యేసుకునే డ్రెస్సింగ్ వల్ల, వీటి వల్ల. సో, వారికోసిల్స్ అన్నవి చిన్నగా ఉన్నప్పుడు కరెక్టబుల్. పెద్దవైపోతే అవి కరెక్ట్ చేయలేము. సో, అప్పుడు ఆ స్టేజ్‌కెళ్ళిపోయే బదులు మీరు ఇయర్‌లీ ఫెర్టిలిటీ అసెస్‌మెంట్ చేయించుకోవడం అనేది చాలా ఉత్తమం. వెన్ యూ వాక్ ఇంటూ అవర్ క్లినిక్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ విచ్ యూ నీడ్. మీకు ఏవేవి టెస్ట్‌లు చేయించుకుంటే మీకు బెటరో మేమన్నీ మీకు సజెస్ట్ చేస్తాము. సో, మేల్ ఫెర్టిలిటీ అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ టు అసెస్.